నేనేదో లూటిపోయిన మామిడి తోటలో మామిడికాయలు దొరుకుతాయో దొరకాయో నేను వెళ్తే నాకు మాత్రం కుప్పల కొద్ది దొరికేసాయి మామ. హలో మామ, నమస్తే అందరికి. ఈ రోజు పొద్దునే లేచి కొండాపూర్ లో ఉన్న మా తమ్ముని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వెళ్ళగానే వేడివేడి ఉప్మా పెట్టారు, నేనేమో తిని పెట్టాను. ఇంతకీ మా తమ్ముని వాళ్ళ ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు మా నాన్నమ్మది 10 రోజుల కార్యం చేస్తున్నాం. అలా 10 రోజుల కార్యం కంప్లీట్ చేసుకున్నాక మా తమ్ముని వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో పెద్ద మామిడి తోట అయితే లూటిపోయిందని తెలిసింది. అలా లూటిపోయిందని తెలిసినాక ఏమైనా మామిడికాయలు దొరుకుతాయని వాళ్ళు చెప్పినాక ఈ తోటకైతే వచ్చాను. తోటకి వచ్చినాక తోట ఎంట్రీలో ఒక మామిడికాయ కనబడ్డది, కానీ దాన్ని ఏమో తినేసింది మామ. అలాగే నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకు వచ్చినాక ఈ చెట్టుకు మాత్రం ఒకే ఒక కాయ ఉంది, అది కూడా పండిపోయి పడ్డది మామ. దాన్ని ఎలాగైనా తెంపాలని మామిడికాయ తోటలోనే దొరికి నాకు ఈ కర్ర సాయంతో దాన్ని తెంపేసిన మామ. తెంపేసినాక ఇంకొంచెం ముందుకు పోగానే ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ ఈ కాయలు మాత్రం చింతపండు కానీ ఇంకా కొంచెం పుల్లగానే ఉన్నాయి మామ. ఈ చెట్టు కాయలు పుల్లగానే ఉన్నాయి, కానీ ఈ మా బుడ్డోడు తెంపే చెట్టు కాయలు చూడ్డానికి రెగ్గాయ అంటున్నా కూడా ఈ చెట్టు కాయలు మాత్రం మస్తు తీయగున్నాయి మామ. మేము ఈ తోటలో తెంపిన కాయల కన్నా తిన్న కాయలు ఎక్కువ మామ. దగ్గర 2 కిలోల మామిడి పండ్లు అయితే ఈ తోటలోనే తినేసాం. మేము తోటలో తెంపుకొని తిన్నాక మిగిలిన మామిడి పండ్లు అయితే గివే మామ. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మామిడి పండు మాత్రం బంగినపల్లి మామిడికాయలు మామ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు మామ. ఉంటా మరి, బాయ్.